వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సేమియా ఉప్మా ఎలా చేయాలో చూపిస్తున్నాను. సేమియా ఉప్మాకు ఏమేం కావాలో పదార్థాలు చూద్దాం. 1.5 కప్పు సేమియా, సన్నగా తరిగి పెట్టుకున్న ఆలుగడ్డ, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, క్యారెట్ ఇవన్నీ చిన్న చిన్నగా కోసి పెట్టుకున్నా, కరివేపాకు, రాత్రి నానబెట్టుకున్న గ్రీన్ బఠానీ, తాలింపు కోసం ఆయిల్, మల్లపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు అలా. ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి గిన్నెలో ఆయిల్ పోసుకున్నా. ఆయిల్ వేడి అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర తాలింపు వేసుకోవాలి. ఆయిల్ వేడైంది, ఆవాలు జీలకర్ర వేస్తున్నాను. వేడి ఆయిల్లో బఠానీలు వేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆలుగడ్డలు వేసుకోవాలి. క్యారెట్, వెజిటేబుల్స్ ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలి. క్యారెట్, ఆలుగడ్డ కొంచెం ఫ్రై అయినట్టు అనిపించగానే ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి. నేను ఈ కప్పుతోని 2 కప్పుల సేమియా తీసుకున్నాను. ఈ కప్పుకు 3 కప్పుల వాటర్ పోసుకోవాలి. వాటర్ వేడి అయ్యేదాకా మూత పెట్టుకోవాలి. వాటర్ ఇలా మసిలేటప్పుడు మూత తీసేసి మనం ఇందులో రుచికి సరిపడంత ఉప్పు వేసుకోవాలి.
ఉప్పు వేసి కలిపిన తర్వాత సేమియా వేస్తున్నా. ఎంతో ఈజీగా సేమియా ఉప్మా రెడీ. సేమియా ఉప్మా చూశారు కదండి, ఎలా చేయాలో చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.